ఆంధ్రప్రదేశ్కి ఓ మంచి రోజు. ఇది ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో తిరిగి బతకటం ఆరంభించి 2 సంవత్సరాలు. గొడ్డల పార్టీ అరాచకాలకు ప్రజలు పోటు పొడిచి ఇప్పటికి 2 సంవత్సరాలు. నియంత పాలనకు విముక్తి లభించి ఆంధ్ర ప్రజలకు 2 సంవత్సరాలు. ప్రజాస్వామ్యం బతికి ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు. ప్రజల ప్రాణాలు తీసే కల్తీ మద్యం అమ్మకాలు ఆగిపోయి 2 సంవత్సరాలు. ముఖ్యమంత్రి వస్తుంటే పెంచాల్సిన చెట్లను నరకటం ఆపి 2 సంవత్సరాలు. 11 సీట్లుకి దిగి కైపు దిగిన రోజు ఇప్పుడు వైసీపీకి 2 సంవత్సరాలు. పాపం చిన్నానికి గొడ్డలి పోటు మాత్రం 7 సంవత్సరాలు అయిపోయింది. ఇంకోటి ఏంటంటే అప్పుడంతా గన్ కల్చరు, ఇప్పుడు గొడ్డలి కల్చరు, గన్ కల్చరు. ఆయన పేరులోనే జా ప్లస్ గన్ జగన్. మళ్ళీ నాకు సరిపోదు, మావి ప్లస్ గన్ మావి గన్. ఆ గన్లు కావాలని కోరుకుంటాడు. ఇప్పుడు గొడ్డలి గొడ్డలి అని చెప్పేసి ఆయన కార్యకర్తలంతా మాకు గొడ్డలి గుర్తే కావాలని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి ఏమో గన్ గుర్తు కావాలంటున్నాడు. వాళ్ళ పార్టీ కార్యకర్తలేమో గొడ్డలు చూపించి ఇదే మా గుర్తు అంటున్నారు. అది ఇంకా పార్టీ డిసైడ్ చేసుకోవాలా, మీ గుర్తు గొడ్డలి కావాలన్నా గన్ కావాలో డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేనేమంటానంటే 2 ఏళ్లకి ఏంది వెన్నుపోటు ఏంది? మీ చిన్నానికి గొడ్డలి పోటు ఇచ్చినోడివి వెన్నుపోటు ఏంది? కూటమి ప్రభుత్వంలో 2 ఇయర్స్లో సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడే హక్కు ఉందా నీకు? ఒక డిఎస్సి 16,000 చిల్లర మందికి ఉద్యోగాలు వచ్చి 10 నెలలు అయితే ఇప్పుడేంటి డిఎస్సి గురించి గగ్గోలు పెట్టి? అంటే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు, మంచి చేసినా కూడా దాన్ని రివర్స్ ఏదో ఒకటి ఫిట్టింగ్ పెట్టాలా? బుద్ధుందా మీకు? 16,000 చిల్లర మంది ఈరోజు టీచర్ ఉద్యోగాలు, ఉపాధ్యాయ ఉద్యోగాలు చేస్తున్నారంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ లోకేష్ బాబు, కూటమి ప్రభుత్వం. దానికి కూడా ఇప్పుడు ఆఫ్టర్ 10 months వాళ్ళు జాయిన్ అయిపోయినారు. ఇప్పుడు మీరు తెగ బాధపడిపోతున్నారు. ఒక్క మాట మీరేదో ఏదేదో చెప్తున్నారు. ఒక్కటే ఒక క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి 5 yearsలో నువ్వు టోటల్గా ఖర్చు చేసిన సంక్షేమ కార్యక్రమాలు నువ్వెంత ఖర్చు పెట్టావో, మా పింఛన్ కార్యక్రమం, వితంతు వృద్ధాప్య పింఛన్లకి మేము పెట్టినంత దాటి నువ్వు అన్ని కార్యక్రమాలు కలిసి పింఛనంత పెట్టలే. సంవత్సరానికి 33,000 కోట్లు మేము ఖర్చు పెట్టాం. నేను స్ట్రైట్గా అడుగుతుండా, మీరు అధికారికంగా డీటెయిల్స్ డేటా తీసుకొని కావాలంటే మేము ముందు పెడతా. పింఛన్లు రైతులకు ఇచ్చిన నువ్వు 6,000 ప్లస్ ఒక్క బిడ్డకి ఇచ్చిన 13,000 ఏమైనా కలుపుకో. మేము నెలకి 2,725 కోట్లు పింఛన్కి ఇచ్చాము. 16,300 కోట్లు 33,000 చిల్లర కోట్లు 33,000 చిల్లర కోట్లు సంవత్సరానికి ఇస్తున్నాము. నెలకి 2,725, సంవత్సరానికి 33,000 కోట్లు. నేను స్ట్రైట్గా నీ వెల్ఫేర్ కార్యక్రమాలు అన్నీ కలిపి 33,000 కోట్లు ఖర్చు పెట్టావో చెప్పు, నీ ఫిగర్స్ ఎంతో చెప్పు. నువ్వు కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడతారా? మా మేనిఫెస్టోని గురించి వెన్నుపోటు అని చెప్పి మాట్లాడతారా? నువ్వు రాగానే
మద్యపాన నిషేధం విధించి ఎలక్షన్కి పోతానని చెప్పావా లేదా? మద్యపాన నిషేధం విధించకపోగా నువ్వు చెప్పిన మందే తాగి చావాలని రిస్ట్రిక్షన్ పెట్టావా లేదా? 30 చిల్లర వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నది వాస్తవమా కాదా? 30 చిల్లర వేల మంది నీ కల్తీ మద్యాన్ని పాపానికి అసలు నీకు మాట్లాడే హక్కు ఉందా? ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం. మేము పిల్లలప్పటి నుంచి ముఖ్యమంత్రులను చూసాం. నీ అంత ఘోరాలు నేరాలు చేసిన ముఖ్యమంత్రిని చూసామా? లేదే. దురదృష్టం. పాపం ఆ సునీతమ్మ వాళ్ళ నాయన గొడ్డలి పోటీ విషయంలో అసలైన హంతకులు అంతు చూడాలని ఢిల్లీ దాకా గల్లీ నుంచి తిరిగి 7 ఏళ్ళు అయిపోయింది. 7 ఏళ్ల నుంచి తిరుగుతూ ఉంది. ఒక చెల్లెలు, రెండో చెల్లెలు తల్లి, వాళ్ళు న్యాయం జరగాల కుటుంబంలో. రాజశేఖర రెడ్డి ఏమి రాసిపోయినాడో ఏమి చెప్పిపోయినాడో అది జరగాలని చెప్పి తల్లి చెల్లి. లేకపోతే చెట్లు ఎట్ట నాటాలా అని చూస్తారు. ఇప్పుడు నారాయణ గారు చెట్లు నాటిస్తున్నాడు, హోల్సేల్స్ చెట్లు నాటిస్తున్నాడు రోడ్డు పక్కన. ఎవరైనా చెట్లు ఎట్ట నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నెల్లూరు మైపాడు రోడ్డు ఇప్పుడు పోయి చూడండి. ఇప్పుడు అది రోడ్ వైడనింగ్ చేస్తే కొట్టేశారు. కోనసీమ ముత్తుకూరు రోడ్డు చూడండి. రోడ్లకి ఇరువైపులా చెట్లు నాటించి పెంచి నీడనిచ్చే పరిస్థితి చేస్తాం. నువ్వు చెట్లు నరికిచ్చిన ముఖ్యమంత్రివి, పరదాలు కట్టించిన ముఖ్యమంత్రివి. ఒక ముఖ్యమంత్రి వస్తే పరదాలు, ముఖ్యమంత్రిని చూసేదానికిలే, మధ్యలో చెట్టుండే నీడు ఉండేదానికిలే. ఇటువంటి క్రూరమైన మనస్తత్వం ఉండేవాడివి నువ్వు. నేను అక్కడ చూసా తాడేపల్లిలోని ఇల్లు ఏంటి, ఎన్ని అడుగులు? ఒక ప్రహరీ కూడా 40 అడుగులా? నీ కాంపౌండ్ వాల్ హైట్ 40 అడుగులా? అక్కడ యలహంకలో 29 ఎకరాలలో 1,10,000 చదరపు అడుగుల ఇళ్ళు కాంపౌండ్ వాల్ కాకుండా. అక్కడ చెప్తుంటారు, ఆయన ఎవరైనా కలవాలంటే ఆ వచ్చిన ఆయన కారు లోపలికి పోనీరంట, బయట ఆపేసి ఆయన మనుషులు కారు ఎక్కించుకోపోయి తీసుకొస్తారంట. ఎందుకంత ప్రాణభయం? నువ్వు ఏ తప్పు చేయనోడికి 40 అడుగుల గోడలేంది, ఆ సెక్యూరిటీ ఏంది, ఆ ప్రైవేట్ సెక్యూరిటీ ఏంటి? ఎన్ని పాపాలు చేసావు కాబట్టి ఈరోజు నీకు ప్రాణభయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఆ సెక్యూరిటీ వెనక కాన్వాయ్ తగ్గించుకుంటున్నారు. మంత్రులను కూడా కాన్వాయ్ లేకుండా పొమ్మంటున్నారు. అటువంటిది మీరు చేసిన పాపాలకే భయపడి ఇవన్నీ చేసుకునే పరిస్థితి వచ్చింది. మీరు ఈరోజు 2 సంవత్సరాలు అయిన దానికి మీరు మాట్లాడే హక్కు ఉందా? మీరు రోడ్డుకి మాట్లాడతారా? సిగ్గుతో తలదించుకోవాలా. నేను చెప్పా, నేను పింఛన్లు 7 పెద్ద రాష్ట్రాలు కలిసి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇటువంటి 7 స్టేట్స్ నెలకి 2,745 కోట్లు వృద్ధాప్య వితంతు పింఛన్లకి నెలకి 2,745 కోట్లు. ఒక చిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నెలకి 2,725 కోట్లు ఇస్తుంది. 2,725 కోట్లు 7 రాష్ట్రాలు కలిసి ఇచ్చినంత ఇస్తుంది. ఆ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వీటితో చూసుకుంటే 6-7% పాపులేషన్. వాటితో కంపేర్ చేసుకుంటే వాళ్ళందరూ కలిసి ఇచ్చినంత మేము ఇస్తున్నాం. నువ్వు టోటల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి టైంలో ఎంత ఖర్చు పెట్టావో, పిల్లలు బడిగిపోయే పిల్లల దగ్గర నుంచి నువ్వు రైతులకి ఇచ్చే 6,000 దగ్గర నుంచి, బడిగిపోతే ఒక్క పిల్లోడి దగ్గర నుంచి
ఎన్ని ఇచ్చావో ఒక్క పింఛన్లో మేము ఖర్చు పెడుతున్నాం. నువ్వు మాట్లాడతావా సంక్షేమ కార్యక్రమాల గురించి? మేము పెన్షన్లు 4,000 ఇస్తున్నాం, నువ్వు 7,000 రూపాయలు రైతు భరోసాలో ఇస్తే కేంద్రం ఉంది కాకుండా మేము 14,000 ఇస్తున్నాం. నువ్వు ఒక్క బడికి ఒక్క బిడ్డకి ఇస్తే మేము 2, 3, 4, 5గురికి ఇస్తున్నాం. ఈరోజు స్త్రీ శక్తి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు అక్కచెల్లెళ్ళు ఫ్రీగా పోయే పరిస్థితి చేశాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఇటువంటి ఎన్ని కార్యక్రమాలు మేము చేస్తున్నాం, అదనంగా ఎన్ని చేస్తున్నాం. 3 గ్యాస్ సిలిండర్లు అంటే తమాషా కాదు. వాళ్ళకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా పోయే పరిస్థితి చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ అక్కడ మత్స్యకారులకి 20,000 ఇస్తున్నాం. ఇక్కడ వీవర్స్కి 200 యూనిట్లు ఫ్రీ చేశాం. ఇన్ని చేస్తున్నాం మేము. ఈరోజు నేను ఒక మాట చెప్తా, రాష్ట్ర చరిత్రలో ఎండోమెంట్ ఫండ్స్ కింద దేవాదాయ శాఖ కింద ఇప్పుడు శాంక్షన్ అయినన్ని దేవస్థానాలు నెవర్ బిఫోర్ ఎవరు అడిగితే వాళ్ళకి దేవస్థానం ఇస్తున్నాం. 5 సెంట్లుంటే ఇప్పుడు మళ్ళీ 20 లక్షలు చేశాం. 5 సెంట్లుంటే, ఎక్కువ ఉంటే 30 లక్షల దాకా నేరుగా ఫ్రీగా ఇచ్చేటట్టు చేశాం. కామన్ గుడ్ ఫండ్ ఎవరు 30 రూపాయలు కడితే 70 రూపాయలు కలిపి కామన్ గుడ్ ఫండ్ ఇస్తున్నాం. ఎన్ని కోట్లైనా ఇస్తున్నాం. ఇటువంటి పరిస్థితి ఎప్పుడన్నా ఉందా? వక్ఫ్ బోర్డు ఈరోజు కశ్మీర్లో ఉచిత అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాడు అజీజ్ భాయ్. వక్ఫ్ బోర్డు పర్ఫార్మెన్స్ అంతకుముందు ఎప్పుడన్నా ఈ పరిస్థితి మీరు చూసారా? లేదే. ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తున్నాం. నువ్వు చేసిపోయిన రీసర్వే పాపాలు వాటిని సరిదిద్దేదానికి మాకు టైం పడతా ఉంది. 2023లో అడగని పాపానికి నీ సర్వేలు చేసి నీ చెత్త పబ్లిసిటీ ఇప్పించి ఆ పాస్బుక్ల మీద నీ ఫోటో మీ నాయన ఫోటోలు వేసి ఆ సరిహద్దు రాళ్ల మీద నీ పార్టీ పేరు నీ పేరు వేసుకొని గప్పు పట్టించిపోయినావు. దానికి మీరు 2 ఏళ్ళకి ప్రోగ్రామ్సా? సిగ్గుతో తలదించుకొని ఇంట్లో కూర్చోవాలా? వాటన్నిటిని రెక్టిఫై చేసేదానికి ఈరోజు టైం పడతా ఉంది. న్యాయంగా ఎవరి భూమి వాళ్ళకి హక్కు కల్పించేదానికి మళ్ళీ ఇప్పుడు చాలా పెద్ద ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సిస్టమ్స్ని చెడగొట్టి వెళ్ళిపోయినోడివి నువ్వు. నేను శాసనసభలో చెప్పా, 3 శాఖలు మూసేసినోడివి నువ్వు. వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ, ప్రధానంగా R&B అండ్ ఇరిగేషన్, అగ్రికల్చర్ 3 శాఖలు బడ్జెట్లో కేటాయించి నిండు శాసనసభలో బడ్జెట్లో ఆమోదించిన దాంట్లో 40% నువ్వు ఖర్చు పెట్టలే. ఆ 3 శాఖల్లో గబ్బు పట్టించిపోయినావు. కానీ మీకు ఏదో ఎన్న పోటు, వంకాయ పోట్లు మీకు అలవాటు. కత్తి పోట్లు, గొడ్డలి పోట్లు అవన్నీ ఈరోజు ఆగిపోయినాయి. నీకు నీ పరిపాలనకి, నీ అరాచక పాలనకి ప్రజలు ఓటు రూపంలో పోటు పొడిచారు. 2 ఇయర్స్ అయిపోయింది. ప్రజాస్వామ్యాన్ని బతికించుకున్నారు. 2 ఇయర్స్ అయిపోయింది. ఓకేమ్మా, అంతే కదా. అమరావతి రైతుల్ని పిలిపించుకున్నాడు. వాళ్ళకేదో రైతులకి అండగా ఏదన్నా చిన్న పొరపాట్లు ఉంటే అండగా ఉంటాడు అనుకుంటే ఆయన మావి గన్ అన్నాడు. వాళ్ళు అటు బయట పోగానే మావి గన్ అన్నాడు. మళ్ళీ గన్ చూపించాడు. మొత్తం అమరావతి రైతులకు కూడా గన్ చూపించేశాడు. ఇంకా పిల్లోడు ఇంకా మారలా. ప్రజలు 11 సీట్లకి పరిమితం చేసిన చిన్నపిల్లోడు ఇంకా మారలే. అది